సార్ నిజం చెప్తాను. ఇంతకాలం ముషి మనిషి వేషంతో మీ మీద దాడులు చేసింది నేనే. మహాన్ వస్తువులు దొంగిలించి మీకు దొరికేటట్టు చేశాను. అతని మతి మరుపుని ఆధారం చేసుకుని పద్మజ కేసులు ఇరికించాను. పెళ్లికి ముందు సుగణంతో ప్రేమ నాటకం ఆడాను. ఆస్తి లేదని తెలిసి వేస్ట్ అనుకుని వదిలేశాను. తిరిగి ఆస్తి వచ్చిన తర్వాత ఈ ప్రేమ లేఖలతోనే అమ్మాయిని బెదిరించి నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నా ప్లాన్ అనుకున్నట్టు జరగాలంటే మీకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని కాలు విరిగినట్టు నటించాను. ఎలాగూ ఇంతకాలం కాలు విరిగినట్టు నటించావు. ఇప్పుడు దాన్ని నిజం చేసేస్తాను. నీ నీచమైన స్థితికి నువ్వే కారణం తెలిసిందా? నీ రక్తంలో జీర్ణించుకుపోయిన అనుమాన గుణం, నీ తత్వంలో పెనవేసుకుపోయిన పైశాచిక తత్వం నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. చివరికి సహనాన్ని కోల్పోయి తన చావేదో తను చావాలనుకుంది, తన బ్రతికేదో తను బ్రతకాలనుకుంది. అలాంటి స్థితికి నీ భార్యను తీసుకొచ్చావంటే నీకంతకంటే ఇంకో అవమానం ఏముంటుంది? మాట్లాడవే. ఏం మాట్లాడమంటారు నారద గారు? నన్ను మనిషిగా మార్చారు. మా కోసం ఇంత తాపత్రయపడుతున్న మిమ్మల్ని ఎంతగానో బాధించాను. నేను క్షమించానని ఒక్క మాట అనగా సార్. క్షమించాల్సింది నేను కాదు, ఆమె. సరే బాస్, ఈ కేసు ఓకే అయిపోయింది. మరి పద్మ సంగతి ఏంటి? పద్మజ బతికేం కావాలని వినపడింది. ఏమైంది నా బేబీ? ఆ కడిపేవటం మా ఎత్తుగా ఉంది. నిన్నే మాట్లాడవే. మనమాట మీకు హ్యాపీ న్యూస్. పద్మజి కడుపండి, మీరు తాతగా పోతున్నారు. చెప్పవే, నిన్ను పాడు చేసిన వాడు ఎవడో చెప్పు. కాల్చి పారేస్తాను, ముక్కలుగా చీల్చి పారేస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఆగను. ఎత్తిన కన్ను తెచ్చడం నా కెరీర్ లో లేదు. వాడెవడో చెప్పకపోతే వరుసగా మీ అందరినీ కాల్చి పారేస్తాను. మీరు మేజర్ అయ్యుండి మైనర్లో ప్రవర్తిస్తున్నారు. నా మాట వినండి. నో, నాకేం చెప్పొద్దు. అయితే ఇదంతా జస్ట్ నాటకం. నాటకమా? ఎస్ డాడీ. ఒక్క రామదాస్ అంకుల్ తప్ప వీళ్ళంతా క్యారెక్టర్ లేని వాళ్లే. తప్పుడు పనులు చేస్తూ తండ్రిని మోసం చేయడం వీళ్ళ జీవితం అయిపోయింది. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కడూ నన్ను పాడు చేయాలనే ప్రయత్నించాడు. వీళ్లను ఆట ఆడించడం కోసమే ఇలా నాటకం ఆడా. అవును డాడీ. నేను కడుపొచ్చిన ట్యాక్ చేసి అందరినీ హడలుగొట్టాను. ఆ తర్వాత నన్ను ఈ శారద నారద గారి దగ్గర తీసుకువెళ్ళింది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలుసా? బుద్ధిగా ఇంటికెళ్ళి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి సారీ చెప్పు. క్షమించండి సార్. నిజంగానే మా పద్మజ పైన దారుణం జరిగి ప్రెగ్నెంట్ అయి ఉంటే అప్పుడు మీరేం చేసేవారు? ఏం చేసేవాడినా? ఆ ఇడియట్ ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి తొక్కచించేవాడిని. ఇప్పుడు కూడా అదే చేయమంటున్నా. దేవుడు లాంటి రామదాసంకుల్ని మోసం చేస్తూ బతుకుతున్నారు వాళ్ళు ముగ్గురు. సార్, ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని సంస్కరించండి. దయచేసి ఒప్పుకోండి ప్లీజ్. ఆల్ రైట్, ఒప్పుకుంటాను. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఈ ప్రెగ్నెన్సీ డ్రామాను కొంతకాలం ఎలాగే నడుపుతాం. ఓకే? ఏమయ్యా, ఒక డిటెక్టివ్ అయి ఉండి కన్నె పిల్లని కూడా చూడకుండా నా కూతురు చేత కడుపు నాటకం ఆడిస్తావా? నేను ఇప్పుడే కాల్చి పారేస్తాను. నాకన్నీ తెలుసయ్యా. పద్మజ అప్పుడప్పుడు ఉత్తరాలు అన్ని విషయాలు తెలియపరుస్తూనే ఉంది. కత్తులు తుపాకులు ఉపయోగించి హంతకుల్ని స్మగ్లర్స్ ని పట్టుకుంటారని విన్నాను. కానీ కుటుంబాల్లో ఎవ్వరికీ చెప్పుకోలేని సున్నితమైన సమస్యల్ని తెలివిగా కనిపెట్టి ఇలా సంసారాలను చక్కబెట్టే నీలాంటి డిటెక్టివ్ ని నేను ఎక్కడా చూడదయ్యా. అవును, నువ్వేదో నీటి తుపాకీ లాంటి తమాషా వస్తువులు కనిపెట్టావట. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ దండ తుపాకీ కనిపెట్టాను. ఎలా ఉంది? ఏమయ్యా, ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఎక్కడున్నాడా రామదాస్ గారు? పిలవడమండి. ఆవేశపడకండి మేజర్ గారు. నేను చెప్పేది కాస్త ఆలోచించండి. ఈ సొసైటీలో చాలా మంది అవకాశం లేక నీతిగా ఉండిపోతున్నారు. కొంతమంది అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు. ఇదిగో ఈ ముగ్గురు ఆకోవుకు చెందిన వాళ్ళే. ఒకడు స్మగ్లింగ్ చేయడానికి, ఇంకొకడు బూతు పుస్తకాలు ప్రింట్ చేయడానికి, ఇంకొకడు మర్డర్లు చేయడానికి దేనికి వెనుకాడలేదు. ఈ ఇండియాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ముగ్గురు ఇంటికి సృష్టించారు. ఇదంతా తెలిసింది నేను ఈ ఇంటిని చక్కదిద్దాలనే ఉద్దేశంతో
వీళ్ళ మధ్య చేరి అల్లరి చేసి అలజడి సృష్టించి యథార్థం తెలియజేశాను. కానీ మంచి మనసున్న రామదాసు గారికి ఇవేమీ తెలియవు. ఆయన కొడుకులు ఆయన్ని మోసం చేయరని మూఢ విశ్వాసం. ఆ మూఢ విశ్వాసం కాస్తంత సడలినా ఆయన హృదయం భరించలేదు. ఈ రోజు ఆయన ముగ్గురు కొడుకులు ఆయన నమ్మిన కొడుకులుగానే మారిపోయారు. దయచేసి ఈ విషయాలేమీ ఆయనకు తెలియనివ్వకండి. ఆయన నమ్మకాన్ని నమ్మకంగానే ఉంచేద్దాం. బాబు నారదా, నా నమ్మకానికి భంగం కలగకూడదని ఎంత తాపత్రయపడుతున్నావయ్యా. నేనంతా విన్నాను. రే, సంప్రదాయాలు నేర్పమని నీ కూతురు నా ఇంటికి పంపించావురా. కానీ నీ కూతురు మా సంసారానికే సంస్కారం నేర్పిందిరా. బాబు నారదా, నాకు మాటలు రావడం లేదు. నువ్వెవరు, నేనెవరు? నీకు నాకు ఏమిటి సంబంధం? నీ మంచితనాన్ని భరించలేకపోతున్నానయ్యా. నువ్వు చిన్నవాడివైనా నీకు చెయ్యొద్దు. రామదాస్ గారు, పోనీ ఒక్కసారి నిన్ను గుండెకి హత్తుకొని నారద లాంటి కొడుకు నాకు లేకపోయాడే అని ఈర్ష్యపడి ఇలా చేశావు బాబు. నీలాంటి వ్యక్తి ఊరికొక్కడుంటే చాలు, ఒక్కడుంటే చాలు. అంత పెద్ద మాట్లాడదండి. ఉన్నన్నాళ్ళు ఆడుతూ పాడుతూ గడిపి చివరికి అందరం అవుట్ కావాల్సిన వాళ్ళమే. ఆ నిజం తెలుసు కనుక నాకంటూ ఎవరూ లేని ఈ ప్రపంచంలో నా వల్ల ఏ ఒక్కరికైనా రవంత మేలు జరిగితే నా జన్మ సార్థం అవుతుందని భావిస్తాను. ఈ నా ప్రయత్నంలో నీ మనసును నొప్పించుంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ఇక నాకు సెలవిప్పించండి. నాన్నగారు, ఆడటానికి అందమైన బంధం ఇది. అది ఈ ఇంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మా శిష్యుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నా చూస్తూ చూస్తూ ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ మీ తెలివితేటలతో ఈ కుటుంబాన్ని కష్టాల బారి నుండి కాపాడగలిగారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. కట్టేసే తాళి. బ్యూటిఫుల్. వెళ్తున్నావు అరకు వ్యాలీ. వచ్చే వరకు నీ పని ఖాళీ. నాతో వస్తే తంతుంది మహంకాళి. అందాక నువ్వు ఇంట్లో కూలి. నో బాస్, మీతో వస్తేనే జ్వాలి, లేకపోతే ఈ రిపేర్ అయిన మౌలికాల చేతిలో నేను సోడాలో ఇరుక్కుపోయిన గోళీ, ఆఫ్టర్ దట్ పాడైపోయిన పాళి, సో నా బతుకు బెక్క చచ్చిపోయిన బెంగాళీ. జంతర్ మంతర్. ఎస్ బాస్. ఫాలో మీ. ఓకే బాస్.